बैक टू माय ब्लॉग गाइस. तो మేమైతే తిరుపతికి వచ్చాం కదా గాయస్. తిరుపతిలో ఫ్రీ లాకర్ ఆధార్ కార్డ్ చూపిస్తే లాకర్ ఇస్తాను ఫ్రీగా. ఇలా మేము పెట్టుకున్నాం. వెంకటాద్రిది ఇక్కడ ఫ్రీ లాకర్ దొరుకుతాయి గాయస్. అయితే ఇక్కడికి వచ్చినాం. లిఫ్ట్ కోసం వెయిటింగ్. ఫుల్ జనాలు ఉన్నారు గాయస్. ఇలా అన్నప్రసాద కేంద్రం గాయస్ ఇది. నేనైతే నా చెప్పులు తీసుకొని వచ్చిన ఇక్కడ పెట్టండి. ఇలా కూడా రావాల్సి వస్తుంది యాక్సిడెంట్లకి. ఇళ్ళైతే ఫ్రీగా లాకర్స్ వస్తాయి గాయస్. మాకైతే ఇంకా రూమ్ కన్ఫర్మేషన్ అని వస్తలేదు. అది మెసేజ్ రావాలంట, ఇంకా రాలేదు. పెద్ద ఉంది బిల్డింగ్. టిఫిన్ షాప్, చాయ్ షాప్, టిఫిన్స్ అన్నీ ఉన్నాయి గాయస్. ఫైనల్ అయితే రూమ్ అయితే వచ్చింది, మెసేజ్ అయితే వచ్చింది. నేను ఎందుకు మాట్లాడుతానంటే గాయస్ ఇక మొత్తం సౌండ్ వస్తుంది, అందుకని ఇట్లా దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. అయితే టీటీడీ ఛానల్ నడుస్తుంది లైవ్, మన టీవీలో కూడా వస్తుంది. సీడో కూడా ఇంకో లాకర్స్ ఉన్నాయి, అదేమో కొత్తగా కట్టిరు గాయస్. రమ్మని వస్తలేడు. ఇది పోయి దోలాడుకుందామంటే వాళ్ళ నీళ్ళ అడుగుతుండే. పోయినసారి వచ్చిన కానీ వచ్చింది గాయస్. ఇటు సైడే బిల్డింగ్స్ ఉంటాయి. ఇది బస్ స్టాండ్ అవుతుంది. పొద్దుగాల పోయింది బస్ స్టాండ్. డాడీ అయితే వెళ్ళిపోయిండు గాయస్. ఇది ఫ్రీ లాకర్ది గాయస్. మా అమ్మ అయితే ఇది మర్చిపోయింది. ఇది మర్చిపోతే ఆడ ఇయ్యనికి రాదు. అయితే ఇప్పుడు మమ్మీకి ఇయ్యనికి మళ్ళీ రిటర్న్ పోతున్నా. నేను మళ్ళీ రిటర్న్ పోతున్నా గాయస్. బిల్డింగ్ మళ్ళీ వచ్చింది. డౌనింగ్ ఉంది, అటు స్పీడ్గా పోతున్నా. నైన్త్లో వచ్చింది మాకు, హాల్ నెంబర్ 9లా. సో గాయస్ ఈడైతే లేరిల్లు. ఎటు పోయారేమో ఇలా కోసం వస్తే అనుకున్నాలే ఉండరా అని. ఏమన్నా గాయస్ నెంబర్ అదిగో ఇది మాది. గాయస్ వీళ్ళేటో పోయారు. ఇప్పుడు కాల్ చేయాలి వీళ్ళకి. ఓన్లో ఒకళ్ళు ఫోన్ అడిగి చేస్తా, బికాస్ నాట్ హ్యావింగ్ ఫోన్. ఇద్దరు ఇటు పోయారో కలిసి వీళ్ళు అమ్మాయి అనిపించలేరు. నేనైతే నా షూస్ చెప్పులు వేసుకొని వెళ్ళిపోతేగా. వస్తారేమన్నా వెయిటింగ్ గాయస్, కానీ వస్తలేరు. నాకైతే ఇప్పుడు ఇల్లు రూమ్ ఏడు వచ్చినప్పుడు తెలియదు. నేనైతే గల్లీలలో తిరుగుతున్నా, ఎటు పోవాలో అనిపిస్తలేదు. చూద్దాం, డాడీ కనిపిస్తాడేమో. మళ్ళీ ఇటే వచ్చినా నేను. గాయస్ మమ్మీ వాళ్ళు అక్క వాళ్ళు వస్తారంట, వాళ్ళ దగ్గరికి పోతున్నా. వాళ్ళు ఇటున్నారు, బస్ స్టాండ్లో ఉన్నారంట. ఇప్పుడు ఇలా బస్ స్టాండ్లో ఏదో ఇగో బస్ స్టాండ్ వీడికి వస్తారు ఇద్దరు. వీళ్ళ కోసం నేను పోతే వీళ్ళే మీడున్నారు గాయస్. నాకైతే బ్యాగ్ ఇచ్చారు.
బ్యాగ్ వేసుకొని వస్తున్నా. వాళ్ళంటే తాళం ఇచ్చేసారంట. వేస్ట్ అంత దూరం పోయినా నేను. తాళం ఇచ్చేసి వచ్చారంట వాళ్ళు గాయస్. ఇప్పుడు నేను ఇట్లా ఇందాక ఎందుకు అట్లా మాట్లాడిన, ఇప్పుడు ఎందుకు ఇట్లా తిప్పి మాట్లాడుతున్నానంటే ఇదంటే వాళ్ళు లేరు, వాడంటే అందరు వెనకాల మాట్లాడతారని చెప్పి మూతి దగ్గర ఫోన్ పెట్టుకొని చెప్తుండే. ఇప్పుడైతే అందరు దూరం దూరమే అన్నారు. ఇట్లా 4:26 ఏళ్ళు వచ్చింది. బిల్డింగ్ దోలాడుతున్నాం. ఇవి 4:32 అట్లుంటాయి కదా, దోలాడుకొని పోతాం. రూమ్ అయితే క్లీన్ చేయలేదంట. ఇప్పుడు ఆంటీ అయితే క్లీన్ చేయడానికి పోయింది రూమ్లోకి. వాడ మాకైతే పోయినసారి గాయస్ పైన ఫ్లోర్లో వచ్చిండే, అంటే ఇలాంటి బిల్డింగ్ మీద, కానీ ఇప్పుడు రాలేదు. ఇప్పుడు కింద వచ్చింది కానీ మమ్మీకి అంత నచ్చలేదు. అది కూడా చూపిస్తా టూర్. ఆంటీ అయితే ఇప్పుడు క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసినాక లోపలికి పోదాం. మేము అందరం కూడా కూర్చున్నాం గాయస్. కానీ గాయస్ ఇగో ఇట్లా మస్తు ఉంది గాయస్ రోడ్డు. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే ఇష్టం గాయస్. ఇట్లా ఇల్లు కట్టుకుంటే ఇలాంటి పెళ్ళిళ్ళలో ఇలాంటి ప్లేసెస్లలో చూడు ఎంత మంచిగా మొత్తం చెట్లు సేమ్ పార్క్ ఉన్నట్టే ఉంది. కానీ పార్క్ మధ్యలో ఇల్లు ఉన్నాయి. ఇది ఏడా చూసిన చాయ్ బండ్లు, టిఫిన్లు ఉన్నాయి గాయస్. మీకైతే ఇది ఎట్లుంటుందో ఇక్కడ 50 రూపీస్కి ఇస్తారు మేము. ఇవ్వండి గాయస్. కబోర్డ్ ఇట్లా సెల్ఫ్ ఇచ్చిండు చిన్నగా సామాన్లు పెట్టుకోనికి. అవైతే పలిగిపోయింది ఆడ. ఇక అవి చిన్న డస్ట్బిన్స్ ఉన్నాయి. పాత కూర్చుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుళ్ళు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఇక్కడ మంచం ఉంది గాయస్. అంతేగా ఇక వేడి వాటర్ వస్తాయి అంతే. ఇంకా అంతే గాయస్. ఇక గాయస్ చూపించేసిన ఇంతే ఉంటుంది. మాకైతే పోయినసారి అప్పుడు పైన వచ్చిండే. ఇంకా పైన అయితే ఇంకా మంచిగా 2 times వచ్చింది గాయస్ పైన అయితే. గాయస్ ఆ కిటికీ ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ అవుతుంది, కానీ ఇక్కడ చూసుకొని వ్యూ ఏం లేదు. మాకు పోయినసారి వచ్చింది అయితే కరెక్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే బస్ స్టాప్, బస్సులు అవన్నీ అనిపిస్తుండే. పైన వస్తే మస్తు ఉంటుండే, కానీ ఇప్పుడు కింద అయితే వచ్చిన దానికి ఏం చేయలేము మేము. వాళ్ళు ఇచ్చినట్టు వస్తుంది. ఇక బయటికి రాగానే ఇంత మంచిగా కనిపిస్తుంది వ్యూ. గాయస్ మెయిన్ గుడి ముందరగా వచ్చినాము. ఇప్పుడైతే వరాహస్వామి దర్శనంకి అయితే పోయి ఇక దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోతాం దర్శనానికి. హనుమంతుని టెంపుల్ గాయస్. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఫోటోస్ కూడా చూసారు గాయస్. మేము బ్లాగింగ్ చేస్తున్నాం. సో గాయస్ మీకు అంత ఏం కనిపించకపోవచ్చు, కానీ ఎందుకంటే అక్కడ సూర్యుడు కొడుతుండు. మంచిగా గమనియండి. టెంపుల్ మెయిన్ కనిపిస్తుంది. గొల్ల మండపం కనిపిస్తుంది. ఎంతమంది జనాలు చూడండి. ఇదైతే వెంగుబామ్మ అన్నదాన సంత్ర ఇది అది అయితే ఇక్కడ ఆకులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అయితే ఇక్కడైతే దర్శనానికి పోతాం. వీడికి ఎప్పుడు వచ్చినా తిరుపతికి ఇన్నే తింటాం గాయస్. సో గైస్ వరహాస్వామి దర్శనానికి అయితే వచ్చినాము. దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వరహాస్వామి దర్శనం అయితే అయిపోయింది గాయస్.
కాకపోతే నన్ను నేను ఎందుకు చూపిస్తాను అంటే గాయస్ నేను వచ్చిన దేవుని దగ్గర గాయస్ దేవుళ్ళనే చూపిస్తాను నేను. ఇగో వెంకటేశ్వర స్వామి, మణికంఠ స్వామి, శివుడు. ఆయన ఇట్లా చూసి మాట్లాడదామన్నా వెనకాల ఇట్లా మొత్తుకుంటారు ఒక తినిపిస్తా అని చెప్పి ఇట్లా దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా గాయస్ నేనైతే. ఇంకో రాళ్ళ మీద రాళ్ళ పెట్టిర్రు. ఆడ నీళ్ళు ఏమో దాని పేరు నాకు తెలియదు గాయస్, పేరైతే మర్చిపోయినా. దాని నీళ్ళ పేరు ఏమో ఉందండి. సో గాయస్ ఇప్పుడే తెలుసుకున్నా డాన్ అడిగి, వరాహస్వామి పుష్కరిణి అంట. అక్కడ నీళ్ళు ఉంటాయి. నాకు దాని గురించి అంత తెలియదు. స్వామి దర్శనం అయితే అయిపోయింది. అయితే ఇప్పుడైతే వెంకన్న స్వామి దర్శనం అయితే ఉంది గాయస్. దేవుని దైవంలో వెంకన్న స్వామి దర్శనం కూడా అయిపోతే చాలు. ఇప్పుడైతే పోతాం. ఇప్పుడైతే వీడియో మరీ లాంగ్ అవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.